చిల్కలూరుపేట ఫైర్ బ్రాండు చంద్రబాబు సార్ నాటిన సైబరాబాద్ మొక్క జగనన్న గారాల చెల్లె విడుదల రజనక్క అన్నకు హ్యాండ్ పోతుందని ముచ్చటని పడుతుంది. ఆల్రెడీ చిల్కలూరుపేటకెళ్లి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే ఉండి రజనక్క హయాంలో నడిపించిన స్కామ్ల మీద తవ్వకాలు చురు చేసిరట. ఆధారాలు పట్టుకొని కేసులు పెట్టాలని చూస్తున్నట. అందుకే వైసీపీలు ఉంటే ఎట్లయినా టీడీపీ పెట్టరు. మనం చేసిన ఓవర్ యాక్షన్ కు ఖచ్చితంగా చిప్పకూడు తినిపిస్తారు. జగనన్న నమ్ముకుందామా అంటే ఆయనకే దిక్కు లేదు. ఇక మనకేంది దిక్కు అని ఫ్యూచర్ బాగా ఆలోచించి బీజేపీలకు పోయి సేఫ్ అయిపోదామని చూస్తున్నట. బీజేపీ కూటమిలో ఉన్నారు కాబట్టి నా మీద రారు అని అనుకుంటుందట. ఈ సంగతి తెలిసి జగనన్న సజ్జల సారు ఎగిరి పడకమ్మా మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయి అని సదిరి చెప్ప చూసిరట. కానీ వాళ్ళ మాట కూడా వినేందుకు సిద్ధం లేదట. ఫోన్ చేసినా కూడా ఎత్తలేదట. అయితే బీజేపీలకు పోవుడు కూడా అంత ఈజీం కాదు. అవినీతి నేతలను చేర్చుకోవద్దని టీడీపీ అడ్డు చెప్పే అవకాశం ఉన్నదని అంటున్నారు. మరి చూడాలి విడుదలక్క పంక పార్టీలకెళ్ళి ఎప్పుడు విడుదలవుతుందో ఏమో. ఆవులు కొట్లాడుకొని నడిమిట్ల లేగల కాలేరగొట్టినట్టున్నది ఈ ముచ్చట. ఆంధ్రాలో వాలంటీర్ల వ్యవస్థ తెచ్చింది పంక పార్టీలు. మిమ్మల్ని వాలంటీర్లుగా మేమే పెట్టినాం కాబట్టి జగనన్న కోసం రాజీనామా చేస్తున్నామని ఓట్లప్పుడు బయటకు వచ్చి రాజీనామాలు ఇయ్యి మళ్ళీ గెలిచేది మనమే కాబట్టి మీ నౌకర్లు మీకు ఇస్తామని బెదిరించి వైసీపీలు వాలంటీర్లతోటి రాజీనామాలు చేపించిరట. తీరాలు అనుకున్నది కాలేదు. గవర్నమెంట్ మారింది. వాలంటీర్లు ఆగమయ్యారు. మా నౌకర్లు మాకు ఇప్పిరు సారు, వైసీపీలు బెదిరిస్తేనే రాజీనామాలు ఇచ్చినాము అని టీడీపీ మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు వాలంటీర్లు. మీరు మమ్మల్ని ఒడగొట్టాలని చూసిర్రు. జగన్ రెడ్డికి సపోర్ట్ గా ఓట్లు వేపించిర్రు. మిమ్మల్ని భయపెట్టి రాజీనామాలు చేపిస్తారు. చేయకుర్రమ్మా మేము వచ్చినాక మీ జీతాలు పెంచి మంచిగా చూసుకుంటామని చెప్తే మా మాటలు ఖాతరు చేయలేదు. ఇప్పుడు వచ్చి తప్పైంది సారు అని అంటే మేమెందుకు చేస్తామమ్మా అని చేతులు ఎత్తేస్తారు మంత్రులు. మాకు వ్యతిరేకంగా పనిచేసారు కాబట్టి మీకు పని చేయమని మంత్రికి ఉండాలంటే ఎట్లా సారు? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇదలుచుకున్నారు? అసలు రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తామని ముననే కదా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నామని ఇమానం తిన్నారు. అప్పుడే యాద్ మరిచిరా. ప్రాయశ్చిత్తాన్ని మించిన పశ్చాత్తాపం ఏమున్నదని కొటేషన్లను యాద్ చేసుకుని ఏదో న్యాయం చేయాలి కానీ పవర్లు ఉన్నాం కదా అని చిన్న జీవుల మీద కదరు చూయిస్తే ఎట్లా సారు అని అంటున్నారు మంత్రులు పోగడ చూసిన వాళ్ళు. ఇక ఎవరు రాజీనామా చేయించమన్నారో వాళ్ళందరి మీద మేము స్టేషన్ ముందు కంప్లైంట్లు ఇవ్వండి. తర్వాత నేను మాట్లాడతాను. స్టేషన్ ఇష్యూ కాబట్టి మీకు బలవంతాన్ని ఎవరు సంతకాలు పెట్టి రాజీనామాలు చేయించారు వాళ్ళ పేర్లు మొహమాటం లేక అచ్చెన్నాయుడు చేయిస్తే అచ్చెన్నాయుడు ఎక్స్ చేసి ఎక్స్ పేరు మీరు కంప్లైంట్లు ఇవ్వండి. ఇంటికి వచ్చేలా అలవాటు పెట్టి చేయించారు. తర్వాత నా దగ్గరికి కలవాలి.